వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మదర్సాలు మతపరమైన విద్యా సంస్థలు మత గ్రంథం ఖురాన్తో పాటు సంబంధిత అంశాలను వల్లవేస్తూ ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే మతపరంగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని వారి నమ్మకం. కానీ అదే మదర్సాల మాటన జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా ఉంటాయి. చిన్న వయసులోనే సెక్స్ అనే విషయం కూడా అర్థం చేసుకోలేని సమయంలో అది మగాళ్ళ మధ్య జరుగుతున్న వికృత క్రీడకు ఆ పిల్లలు బలిపశులవుతున్నారు. ఆ మత పెద్దల దుర్మార్గాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నారు. ఖురాన్ పద్యాలను బోధించే మౌల్వీలే చిన్నారులపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడి పేరుతో వారిని లైంగికంగా వాడుకుంటున్నారు. ఒక్కో మదర్సా నుంచి ఏకంగా 5 నుంచి 10 మంది విద్యార్థులు ఇలా మౌల్వీల చేతుల్లో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దేశంలో ఇటీవల కాలంలో మదర్సాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. ముఖ్యంగా కేరళలోని మదర్సాలలో ఏకంగా ఇలాంటి కేసులు 25 వరకు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ఓ నివేదిక ముస్లిం సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. సదరు రిపోర్టు ప్రకారం 2012 నుంచి నేడుమంగుడ సమీపంలోని మదర్సాలో జరిగిన లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయిన 3 మౌల్వీల వరకు ఎంతో మందికి శిక్షలు కూడా పడ్డట్టు తేలింది. పదుల సంఖ్యలో మదర్సా ట్యూటర్లపై ఫోక్స్ కేసులు నమోదయ్యాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొని ముద్దాయిలుగా శిక్షలు పడిన వారిలో నడి వయస్సుల నుంచి 65 ఏళ్ల వయస్సు గల వారు కూడా ఉన్నారు. కొందరైతే ఏకంగా 10 ఏళ్లు 25 ఏళ్ల నుండి ఇలా వికృత క్రీడలు నేర్పుతున్నట్లు న్యాయస్థానాల ముందు అంగీకరించారు. ఇంకొందరు మౌల్వీలు ఆశ్చర్యకరంగా తాము కూడా చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొన్ని కేసుల్లో సొంత కూతుళ్లపైనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. 2020 జూలైలో కేరళలోని కాసరగోడ్ జిల్లా నీలేశ్వర్లో 50 ఏళ్ల మదర్సా టీచర్ని అదుపులోకి తీసుకున్నారు. తన 16 ఏళ్ల కుమార్తెపై పదే లైంగిక దాడికి పాల్పడటంతో పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో కేవలం మౌల్వీలే నిందితులుగా ఉండడం లేదు, వీరి వెనక మత పెద్దలు కూడా ఉన్నట్లు తేలింది. 2022 మేలో మలప్పురంలో 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML నాయకుడు మదర్సా అధ్యక్షుడు జలీల్ను అరెస్ట్ చేశారు. ఇతని గురించి ఆరా తీస్తే విదేశాల్లో మతపరమైన విరాళాలు సేకరించడమే కాకుండా పిల్లలను సప్లై చేస్తున్నాడని తెలియదు. ముఖ్యంగా ఆర్థిక పరంగా కష్టాల్లో ఉన్న వారి పిల్లలను ఇందులోకి లాగుతున్నారు. ఈ కేసుల్లో చిన్నారులు తమ భయానక అనుభవాలను పంచుకోవడం చూస్తుంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ సమయంలో మౌల్వీల ప్రవర్తన, మత పెద్దల దాడులు ఎలా ఎదుర్కొన్నారో సదరు నివేదికలో పొందుపరిచారు. అయితే ఇలా వరుస ఘటనలు జరగడంతో ఈ సమస్యను మరియు రాష్ట్రంలోని మదర్సాలకు హాజరయ్యే పిల్లల భద్రతను కాపాడటం కేరళ అధికారులు సవాల్గా మారింది. అయితే మదర్సాల్లో లైంగిక వేధింపుల ఘటనలు ఒక్క కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న దారుణాలు లెక్కలేనని. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో సాంబాల్లో ఓ యువతిని కిడ్నాప్ చేసి 5 నెలలుగా లైంగిక దాడి చేయడంతో బిలాల్ అనే మౌల్వాలితో పాటు అతడి సహాయకుడు రియాజ్ అహ్మద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాజస్థాన్ లో జరిగిన మరో ఘటన షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే బాధిత విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో చూపించారు. తమను లైంగిక వేధింపులకు గురి చేసిన మౌల్వీని మదర్సా విద్యార్థులు ఏకంగా హత్య చేశారు. అజ్మీర్ ఎస్పీ దేవేంద్ర కుమార్ బిష్లో వెల్లడించిన వివరాల ప్రకారం అజ్మీర్లోని మహమ్మదీ మసీద్ ఇమాం మౌలానా మహమ్మద్ మహీర్ను మదర్సా విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. విచారణలో 6 విద్యార్థులు పట్టుబడ్డారని, తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతోనే మౌలి మహీర్ను చంపినట్లు విద్యార్థులు ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే ఇవి కొన్ని మాత్రమే. మదర్సాల్లో బయటపడని వ్యవహారాలు చాలానే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు పిల్లలు బయటపడరు, అలాగే మౌల్వీల బెదిరింపులకు భయపడతారు. వారు చేసే వికృత క్రీడలను మౌనంగా భరిస్తారు. అందుకే మదర్సాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో యూపీలోని యోగి సర్కార్ ఓ అడుగు ముందుకేసి ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. కానీ దాన్ని న్యాయస్థానం కొట్టేసింది. తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఈ మదర్సాలలో చేర్పించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాలు ఏవైనా ప్రజలకు తెలియజేయాలి. సమాజంలో వికృత చేష్టలకు బలి కాకుండా పసిపిల్లలని కాపాడాలి అనే సదరు ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. జై భారత్.